సోనాలి, గతంలో జరిగిన కొన్ని సంఘటనల వల్ల నేను తప్పుగా అర్థం చేసుకుంటూ వచ్చాను. నువ్వు మారిపోతావన్న నమ్మకమే నాకు ఉండేది కాదు. కానీ ఈరోజు పూజలో నీకు బదులుగా విద్యని కూర్చోబెట్టాక నా అభిప్రాయమే మారిపోయింది. ఇప్పుడు నాకు నమ్మకం కలిగింది నువ్వు మునుపటి సోనాలివి కాదని. సోనాలి, నేను గతంలో అన్న మాటలేవి పట్టించుకోకు. ఇప్పుడు ఆంటీ, ఇలా ఆలోచిస్తూ మీరు ఇంకా దిగులు పడకండి. నేను ఒకప్పుడు చేసిన అన్ని తప్పులకి సరిపడా నేను శిక్షను అనుభవించాను. ఇప్పుడు మీకు నాపై నమ్మకం కలిగింది. ఇక నేను ప్రాయశ్చిత్తం చేసుకున్నట్లే. ఆంటీ, ఒక్క నిమిషం. అది ఇవి తీసుకోండి. పూజలో సమీర్ కోసం పెట్టారు కదా, ఇక తీసుకోండి. సోనాలి, ఇవన్నీ సమీర్ కోసమే. ప్లీజ్ ఆంటీ, నేను గతంలో చేసిన తప్పుల గురించి ఇప్పటి వరకు బాధపడుతున్నాను. ఇలా చేసి ఇంకా నన్ను బాధ పెట్టకండి. నాకు ఇక మీ నుంచి ఎలాంటి బహుమతులు వద్దు. ఇవి మీ దగ్గరే ఉంచండి. ఎందుకలా మాట్లాడతావు సోనాలి? నేను కనీసం నా మనవడికి ఈ మాత్రం బహుమతులు కూడా ఇవ్వకూడదా? ఆంటీ, మీరు నా మాటల్ని మరోలా అనుకోవద్దు. అయితే ఇంకెప్పుడు ఇలా మాట్లాడొద్దు. ఇవి నీ దగ్గరే ఉంచు. బోని బాగానే ఉంది. గుడ్ వర్క్ సోనాలి. నువ్వు యాక్ట్ చేసిన సినిమాలేవి నేను చూడలేదు, కానీ ఈరోజు నీ పర్ఫార్మెన్స్ చూశాక నీ యాక్టింగ్ పై నాకు బాగా నమ్మకం వచ్చింది. నేను ఈరోజు చేసింది చాలా తక్కువ సింధూర గారు. ముందు ముందు చూడండి నా టాలెంట్ ఏంటో. అప్పటి వరకు ఇవన్నీ నా దగ్గరే ఉంటాయి. ఎప్పుడైతే నేను చెప్పిన పనులన్నీ నువ్వు పూర్తి చేస్తావో అప్పుడే ఇవన్నీ నీకు దక్కుతాయి. మీ చెల్లెళ్ళలాగా నన్ను కంట్రోల్లో ఉంచుకోవాలని చూడొద్దు. ఏ అధికారంతో మీరు నా దగ్గర నుంచి ఈ నెక్లెస్ ని నో, ఇలాంటి యాటిట్యూడ్ ఇక ముందెప్పుడు నా దగ్గర చూపించొద్దు. ఈ రోజు నువ్వు నీ యాక్టింగ్ మొదలు పెట్టక ముందే ఆ శాలు నువ్వు ఫాస్టింగ్ లేవని నిజం చెప్తే ఏమయ్యేది? ఇందాక నువ్వు పూర్తిగా మారిపోయావని నేను మెచ్చుకున్న మా పిన్ని నేను ఏం చేస్తుండదో తెలుసా? నేను మెడ పట్టి ఇంటి నుంచి బయటకి గంటేసేది. ఏదైతే అదే అవుతుంది. ప్రతిసారి మీరు నన్ను ఇలా ఫోర్స్ చేస్తే మాత్రం ఊరుకోను. అలాగా? నీకు ఇవన్నీ ఇష్టం ఉన్నా లేకున్నా నేను నిన్ను ఎలా ఉండమన్నా ఏం చేయమన్నా సరే నువ్వు అవన్నీ చెయ్యాలి. ఖచ్చితంగా చేసి తీరాల్సిందే. ఎందుకంటే ఇప్పటికీ ఆ డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్ నా దగ్గరే ఉంది. అది చూపిస్తే నీ గేమ్ ఒక్క సెకండ్లో పూర్తయిపోతుంది. అయితే ఈ చైన్ని నేను నా వద్దే ఉంచుకుంటాను. ఎందుకంటే ఎప్పుడైనా నా నిజ స్వరూపం ఎవరితోనైనా చెప్తే నేను కూడా అప్పుడు మీ గురించి అందరికీ చిటిక వేసి మరీ చెప్పాలి కదా. అందుకే ప్రతిసారి నన్ను రిపోర్ట్స్ అంటూ బ్లాక్మెయిల్ చేయడం మానేయండి. అర్థమైందా?
ఖచ్చితంగా ఈ చైన్ నాకు బాగా సూట్ అవుతుంది. నువ్వెందుకు నా టెడ్డీ బేర్ తీసుకున్నావు? అది నా టెడ్డీ బేర్, నాకు ఇచ్చేయి. ఇవ్వమంటుంటే నా టెడ్డీ బేర్ నాకు ఇచ్చేయి. ఇవ్వకపోతే కొడతాను. ఇవ్వు. అరే ఏం చేస్తున్నారు మీరు? చిన్న పిల్లాడు, వాడితో ఏంటండి ఇది? ఏయ్, ఇవ్వు. వదులు. వదలండి. నా టెడ్డీ బేర్ నాకు ఇవ్వు. మర్యాదగా ఇవ్వలేదంటే అయ్యో వదలండి. నిన్ను ఇవ్వు. ఏమండి? Stupid boy. అరే సమీర్, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? మీరు ఎందుకు అలా నెట్టేశారు? ఏమైంది విద్య? సమీర్ ఎందుకు ఏడుస్తున్నాడు? వీడు నా టెడ్డీ బేర్ తో ఆడుకుంటున్నాడు. దాని మీద ఎవరు చేయవేసినా నేను ఊరుకోను. వీడికి ఎంత చెప్పినా అర్థం కదా. స్టూపిడ్ బాయ్. వీడన్ని కావాలని చేస్తున్నాడు. బ్యాడ్ బాయ్. నువ్వు కూడా వీడినే సపోర్ట్ చేస్తున్నావు విద్య. అందరూ వీడినే సపోర్ట్ చేస్తున్నారు. వదులు. ఏమండి? ఏం జరిగింది విద్య? ఏంటి అరుపులు? ఏమైంది? సమీర్ ఎందుకలా ఏడుస్తున్నాడు? విద్య, నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంతకు ముందెప్పుడు ఇలా జరగలేదు. నువ్వు సాగర్కి ఇంత నచ్చ చెప్తున్నా కూడా తను అర్థం చేసుకోకపోవడం ఏంటి? నువ్వు పదే పదే వద్దని చెప్తున్నా కూడా